అయితే అంబర్పేట్ నియోజకవర్గం నుంచి అయితే యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు, యంగ్ అండ్ డైనమిక్ ముఖేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల ఆయన గొంతుతోటైతే ఈ ప్రజానీకానికి తెలియజేసే ప్రయత్నమే చేస్తారట. సో నమస్తే అన్న. నమస్తే. ఈ రోజు నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడగదలుచుకున్నాను. ఈ రోజు బీసీలు 42% ఉన్నారు. దాంట్లో మీరు ముస్లింలను కలిపి 52% చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాను. ఈ రోజు బీసీలు ఏంది మీరు గెలుస్తుండేనా? ఎలక్షన్స్ అప్పుడు ఒక హామీ ఇచ్చి ఇప్పుడు బీసీల పట్ల మీరు ఇట్లా బిహేవ్ చేయడం ఇది కరెక్టేనా? ఈరోజు ఒకటే అడుగుతాను, మిమ్మల్ని గద్ద దింపడానికి బీసీలు తరలి వచ్చారు, తండోపతండాలు తరలి వచ్చారు. ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ఈరోజు మేము పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెడతాము. నేను గద్ద దింపేంత వరకు ఏడబడతాడా బీసీలు ఏం పడి తరిమి కొడతారు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నీళ్ళ మీద మూటలేనా, నీటి మాటలేనా? అన్ని నీటి మాటలే. ఏమున్నాయి? 6 ప్రామిసెస్ చేసిండు. దాంట్లో 7వ ప్రామిస్ ఏం చేసిండు? 7వ ప్రామిస్ ఎవరికి తెలియదు. గుళ్ళను ధ్వంసం చేయడము, గవర్నమెంట్ ల్యాండ్లను కబ్జాలు చేయడము, బీసీలను కుల్లగొట్టడము, ఇవి తప్ప రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నేను ఒకటి అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నిజానికి మనకు చూసుకుంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడితే, సరే ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి 42% అని చెప్పారు. దాంట్లో మైనారిటీ సోదరులకు మళ్ళీ 10% ఇస్తే మరి బీసీలు ఇక్కడ నష్టపోతున్నారా లేదా? మరి బీసీ జనానికి, బీసీ సామాజిక వర్గానికి మీరేం చెప్తున్నారు? 100% నేను చెప్తున్నాను. ఆ 10% ఏదైతే బీసీలకు మీరు ఇవ్వబోతున్నారో, బీసీలకు చాలా అన్యాయం జరగబోతుంది. వీళ్ళు అన్ని ప్లాన్లు, స్కెచ్లు ఏం చేస్తారో మాకు అన్ని అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ రోజు బీసీల ఆయన గద్ద దిగి రావాలి. ప్రతి ఒక్క బీసీ మేము ఇది సహించము, మేము ఒప్పుకోము, మేము దీని గురించి అయితే మాత్రం అందరం కలిసి ఫైట్ చేస్తాం. అని ఇంకొక విషయం ఏమంటున్నారంటే, మేము ఆర్డినెన్స్ తీసుకురావాలంటే దానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అడ్డుకట్ట వేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆమోదం తెలిపితే ఇలా బీసీలకైతే 42% రిజర్వేషన్ కేంద్రం ఆమోదిస్తుంది కాబట్టి వస్తుంది, కానీ కేంద్రం ఆమోదించలేదు కాబట్టి రాలేదు అనే విషయాలు అయితే చెప్తున్నారు. నేను ఈ రోజు మీకు ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ రోజు ప్రధానమంత్రి ఏంటి? బీసీ. ఈరోజు ప్రధానమంత్రి ఏంటి? బీసీ. నీకు అటువంటి ప్రధానమంత్రినే ఈరోజు బీసీ చేసిన వాళ్ళు ఎందుకు నీకు రాష్ట్రంలో బీసీ వాళ్ళని అడ్డుకోవాలని చూస్తారు కేంద్ర మంత్రులు? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు మీ కాంగ్రెస్ లో 9 మంది మంత్రులు, దాంట్లో 2 మంత్రులను బీసీలను చేస్తే మీకు ఏమవుతుంది? చెయ్యరు మీరు. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు. బీసీలు అంటే వాళ్ళకు ఒక చిన్న చూపు. బీసీల పట్ల వాళ్ళకి ఎటువంటి వాళ్ళ పైన ఎటువంటి కూడా ఇది లేదు వాళ్ళకి. మేము ఈరోజు ఏం అడగదలుచుకున్నాం అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, గౌరవమైన ముఖ్యమంత్రి గారు, ఈరోజు మా బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో మీరు న్యాయం మాకు చెయ్యండి. లేకపోతే మీరు గద్ద దిగేంత వరకు బీసీలు ఎటు పోతే అప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటారు. ఖబర్దార్. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.